వెల్కమ్ టు మెగానన్ టీవీ. సాధారణంగా దేశాధినేతలు విఐపీలు తమ పిల్లలతో సమయం గడపాలనుకుంటే ఏం చేస్తారు? ఏదైనా ఫారెన్ టూర్ కి వెళ్తారు, లేదా థీమ్ పార్కులకు, హాలిడే ట్రిప్స్ కు వెళ్తారు. కానీ ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశంగా ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్టైల్ డిఫరెంట్. ఆయన తన 13 ఏళ్ల కూతురుని బొమ్మల దుకాణానికి కాదు, ఏకంగా ఆయుధాలు, తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీలకు తీసుకెళ్తున్నారు. కిమ్ ఆయన కూతురు కింగ్ జూ ఇద్దరు కలిసిన ఒక ఆయుధాల ఫ్యాక్టరీని సందర్శించడమే కాకుండా స్వయంగా తుపాకులు పట్టి షూటింగ్ రేంజ్ లో కాల్పులు జరిపారు. అసలు 13 ఏళ్ల చిన్నారికి కిమ్ గన్ ఫైరింగ్ ఎందుకు నేర్పిస్తున్నారు? అంతకు ముందు రోజు స్నిప్పర్ రైఫిల్ ను, క్షిపణి ప్రయోగాలను కూడా ఆమెతో ఎందుకు టెస్ట్ చేయించారు? 4th జనరేషన్ లీడర్ గా కిమ్ తన కూతుర్ని ఎలా సిద్ధం చేస్తున్నారు? Let's watch this. ఉత్తర కొరియా అనగానే మనకు గుర్తొచ్చేది నియంత పాలన, అణు ఆయుధాలు, కిమ్ జోంగ్ ఉన్. కిమ్ బయట కాలు పెడుతున్నారంటే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియాలు అలర్ట్ అయిపోతాయి. అయితే గత కొంతకాలంగా కిమ్ ఎక్కడికి వెళ్ళినా తన వెంట తన 13 ఏళ్ల కుమార్తె కింగ్ జూ ను తప్పనిసరిగా తీసుకెళ్తున్నారు. తాజాగా ఈ తండ్రి కూతుళ్ళిద్దరూ ఒక భారీ ఆయుధాల ఫ్యాక్టరీని విజిట్ చేశారు. అక్కడ కొత్తగా తయారవుతున్న పిస్టళ్లను పరిశీలించడమే కాదు, స్వయంగా కిమ్ కూతురు మిలిటరీ అధికారుల మధ్య నిలబడి ఎంతో ధైర్యంగా తుపాకీ పేల్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన తాజా ఫోటోలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి దేశంలోని ఒక ప్రధాన ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. అక్కడ కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న తరహా ఆయుధాలు, పిస్టళ్ల పనితీరును కిమ్ నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా షూటింగ్ రేంజ్ కు వెళ్లి స్వయంగా ఒక పిస్టల్ తీసుకుని టార్గెట్ పై కాల్పులు జరిపారు. ఆ కొత్త పిస్టల్ పనితీరు అద్భుతంగా ఉందని మిలిటరీ అధికారులను కిమ్ మెచ్చుకున్నారు. ఇదే సమయంలో కిమ్ కుమార్తె కూడా తన తండ్రితో పాటే పిస్టల్ పట్టుకుని గురి చూసి కాల్పులు జరిపింది. చుట్టూ టాప్ మిలిటరీ కమాండర్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా ఆమె గన్ పట్టుకుని ఉన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఈ 13 ఏళ్ల చిన్నారి ఇలా ఆయుధాలు పట్టడం ఇదే తొలిసారి కాదు. రీసెంట్ గా ఇటీవల ఆమె ఒక పవర్ఫుల్ స్నిప్పర్ రైఫిల్ ను కూడా స్వయంగా టెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ ఫ్యాక్టరీ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు కిమ్ ఆయన కూతురు ఇద్దరు కలిసి ఒక యుద్ధ నౌక నుంచి నావికాదళ క్షిపణులను ప్రయోగించే దృశ్యాలను ప్రత్యక్షంగా వీక్షించారు. ఇన్నాళ్లు కేవలం అణు ఆయుధాల మీదే ఫోకస్ పెట్టిన కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు సాధారణ సైనిక బలగాలను, చిన్న ఆయుధాలను కూడా భారీ ఎత్తున ఆధునీకరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఫ్యాక్టరీల పర్యటనలు ముమ్మరం చేశారు. కిమ్ పదే పదే తన కూతురుని ఇలాంటి కీలకమైన మిలిటరీ ఈవెంట్లకు, క్షిపణి ప్రయోగాలకు తీసుకురావడం వెనుక ఒక పక్కా మాస్టర్ ప్లాన్ ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాల ప్రకారం కిమ్ తన తదుపరి వారసురాలిగా, అంటే ఉత్తర కొరియాకు 4వ తరం నాయకురాలిగా తన కుమార్తె కిమ్ జూ ను సిద్ధం చేస్తున్నారు. రేపు ఆమె అధికారంలోకి వచ్చే నాటికి సైన్యం మొత్తం ఆమెకు విధేయత చూపించాలనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి మిలిటరీ జనరల్స్ ముందు ఆమె పవర్ఫుల్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఆమె చేతికి తుపాకులిచ్చి ప్రపంచానికి ఒక స్పష్టమైన సంకేతం పంపుతున్నారు కిమ్ జోంగ్ ఉన్. ఉత్తర కొరియాలో పాలకుల ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే లీడర్ గా ఎదగాలంటే చిన్నప్పటి నుంచే ఆయుధాలతో సావాసం చేయాలన్నది కిమ్ జోంగ్ ఉన్ ఫిలాసఫీగా కనిపిస్తుంది. కేవలం 13 ఏళ్ల వయసుకే సైన్యాన్ని కమాండ్ చేసే స్థాయికి తన కూతురిని కిమ్ ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఉత్తర కొరియాకు మొట్టమొదటి మహిళా డిక్టేటర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.